ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు నగరంలోని కొడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదిమూలపు సతీష్ కళాశాల భవనం ఎస్సీ సెల్ సాయి కార్యనిర్వాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుధాకర్తో పాటు కర్నూలు ఉమ్మడి జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ ఏ ఉద్దేశంతో పెట్టారని, కాపుల దేవుడు వంగవీటి రంగాను చంపించిన టీడీపీ పార్టీని ఇంకా ఎందుకు సపోర్ట్ చేస్తున్నావంటే చెప్పాలని నిలదీశారు. అక్కడి నుంచి ఉద్యమైనటువంటి దళితులతో కూర్చున్నటువంటి మా రక్తం మాకు పాలడం కొత్త కాదు. అందువల్ల రాబోయేటువంటి భారత రాజ్యాంగం అమలు చేస్తాం. ఇదే పరిస్థితి కొనసాగితే మా నాయకుడు చెబుతా ఉన్నాడు, రాబోయే రోజుల్లో 2.1 చూపించినటువంటి బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యాస్ కావచ్చు, ఎవరైతే ఆలోచన చేయొద్దని మాత్రం నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా మన వాళ్ళు మన సెక్రటరీ మాటలు చెప్పడం జరిగింది, మీ గ్రామంలో ఎస్సీ వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పి. ఖచ్చితంగా 100% మా నియోజకవర్గాలు కానీ, నంద్యాల జిల్లాలో కానీ, ఈ పాండ్యం నియోజకవర్గాల్లో కానీ ఖచ్చితంగా ఏ ఎస్సీకి అన్యాయం జరిగినా ఖచ్చితంగా ముందుండి ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాత్రం నేను ఖచ్చితంగా ఈ సభాముఖంగా మన స్టేట్ ప్రెసిడెంట్ మన ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ కూడా అయితే ఎక్కడ నిలబడని కాళ్ళ దగ్గర నిలబెట్టుకున్నటువంటి సంస్కారం ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మీరందరూ చూస్తున్నారు. అంటే దళితులు స్టేజ్ మీదకి రాకూడదా, దళితులు మా అందరితో సమానంగా ఉండకూడదా, అంత అహంకారం అంత విశ్వాసిస్తే ఎక్కడైనటువంటి ఇద్దరు పండుగలు చెప్పేసి అంటారు. మీరు మాకు కొంత అవకాశం ఏంటి? రెడ్డి బుక్ రాజ్యాంగం కాదు, కేసులు కాదు, ఆయుష్లు కాదు. టీడీపీ పార్టీ పవన్ కళ్యాణ్ కొనసాగుతున్న వాయిస్ రైట్. పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ పార్టీ స్థాపన ఏ ఉద్దేశం చేశాడు? ఈ రోజున స్వయాన మెగాస్టార్ చిరంజీవిని అసెంబ్లీలో పట్టుకొని బాలకృష్ణ అనే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు వాడు వీడు అని మాట్లాడితే, నీకు అన్నం పెట్టి నీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చి సినిమా ఇండస్ట్రీలో ప్రవేశాన్ని ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవిని వాడు వీడంటే కూడా నీ నోరు లెగవట్లేదు. నీ సామాజిక వర్గానికి సంబంధించిన కాపులందరూ దేవుడిగా భావించే వంగవీటి మోహన్ రంగాని తెలుగుదేశం పార్టీ అతి దారుణంగా చంపివేస్తే కూడా నువ్వు ఇంకా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తావంటే నీ సిద్ధాంతం ఏమిటి? నీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓ ప్రముఖమైన నాయకుడిగా ఎదిగిన రంగాన్ని చంపేస్తే నువ్వు ఆ పార్టీకి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నావు. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కన్నా ఈ రోజు నీ ఈ స్థితికి కారకుడైన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని వాడు వీడన్న బాలకృష్ణ ఉన్న పార్టీకి నువ్వు ఎందుకు మద్దతు తెలుపుతున్నావు? నీది రాజకీయ దిగజారుడుతనమని చెబుతున్నావు.